ఏంటి సార్ ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు కదా కొత్తగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాల్సిన కాలం వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఎన్డీఏ కూటమి ఈ రోజున నాయకత్వంలో ఉండి మేము ఎన్డీఏ కూటమి అని చెప్పుకునే ప్రభుత్వాన్ని చూస్తాం. ఈ భారతదేశంలో ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక సూత్రాలపై నేను విభేదిస్తాను. వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాను. ఈ రోజున్న ప్రభుత్వం అచ్చంగా వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్గంలోనే పోతా ఉంటుంది. సో దిస్ ఇస్ రైట్ టైం టు వర్క్ ఫర్ దెమ్, ఈ స్టేట్లో పనిచేయాల్సిన అవసరం ఉందనుకోవడం. నిజంగానే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా నేను బాగా ఇష్టపడతాను. బట్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీకు చూడాల్సిన అవసరం వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ జరుగుతుండడం, ప్రజల గురించి అజెండా లేకపోవడం, సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ వైసీపీ. ఏముంది అంటే నేను అంత అప్పుడే చెప్పలేను నేను, ఎందుకంటే కానీ ఒక సారూప్యాన్ని గమనించాను నేను. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మా అజెండా ప్రజల జీవితాలని బాగు చేయడం, అట్లాగే అనేకమైన సంక్షేమ పథకాలని అమలు చేయడం, వాటితో పాటుగా రాష్ట్రం యొక్క సంపదని పెంచడం. మేము అధికారంలో రాకముందు అప్పులు ఎక్కువ ఉండేది. మేము అధికారంలోకి వచ్చే దిగే కాలానికి మేము ఆస్తులు ఎక్కువ చేసి ఇచ్చాం. సో ఈ కాంటెస్ట్లోనే పనిచేస్తాం. అది ఇటువంటి వాటిని కొద్దిగా అటు ఇటు చూస్తే అది ఇక్కడ వైసీపీ అమలు చేసే ప్రయత్నం చేస్తాం. సో ఐఎమ్ వర్కింగ్. సార్ వైఎస్ఆర్ గారితో పనిచేశారు, తర్వాత షర్మిల గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వైసీపీ పార్టీకి వచ్చారు? ఎవరైనా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, కానీ మీరు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు నా సమాధానంలో, జస్ట్ ఐ వాంట్ వర్క్ హియర్. పనిచేయడానికి మంచి ప్లాట్ఫామ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంగవంగా చెప్పకపోతే 80-90% కాంగ్రెస్ పార్టీ ఇట్లా వైసీపీలో టర్న్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాను, నాకేం కొత్తగా అనిపించలేదు. చాలా అందరూ ఆఖరికి పాత వాళ్ళే, అందరూ ప్రేమగా ఆప్యాయంగా కౌగిలించుకునే వాళ్ళే, మాట్లాడే వాళ్ళే. సో అది కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా ఒక విస్తృతమైన సమస్యల వలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుకొని ఉంది ఈ రోజున. దానికి అనేక మంది అనేక విధాలు చూపిస్తారు దాన్ని, బట్ మనం చూసే విజన్ అది. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్. అందుకంటే పెద్ద దీంట్లో బ్రహ్మరహస్యం ఏంది లేదు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఉపసభాపతి త్రిపులార్ రఘురామకృష్ణంరాజు 60 రోజులు కనుక సమావేశాలకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు. 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. ఒక అడుగు ముందుకేసి మీరు రాయలసీమ వాసి బీటెక్ రవి అంటారు. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి అంటారు. ప్రయాగరాజు కుంభమేళలో కూడా వాటర్ వదిలేరు, పులివెందులకి ఉప ఎన్నిక రావాలని. ఎలా చూస్తారు దాన్ని? మీకేమనిపిస్తూ ఉంది? అంటే పులివెందులు ఉప ఎన్నిక రావాలని చెప్పి నీళ్ళు వదులుతాం కుంభమేళ అనేది. మీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఏపీ స్టేట్ కదా, రాజకీయాల్లోనూ అట్లా రోజు గమనంలో మీరేమనుకుంటున్నారు? మాకు కొత్తగా అనిపిస్తుంది, ఏదో కొత్త వరవడిలా సృష్టించేదో ఒక. అంటే ప్రయాగరాజులో నీళ్ళు వదిలితే ఉప ఎన్నికలు, లేకపోతే ముక్కు మూసుకొని గంటసేపు కూర్చుంటే, లేక తాళి బజాయిస్తే, మన అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మాట మాట్లాడేది, మీరంతా చప్పర్లు కొట్టండి, అవేంటి ప్లేట్లు గరిటలతో కరోనా పారిపోతుందని చెప్పిన గుర్తు మర్చిపోయా? ఇవన్నీ ఇట్లా. కాబట్టి ఏదో వాళ్ళు పాపం వాళ్ళకు తెలిసిన ఆలోచన మేరకు, వాళ్ళ ఆలోచన పరిధిలో వాళ్ళు చేశారు. చట్టం డిస్క్వాలిఫికేషన్కి అనుకూలంగా ఉంటే చట్టం తీసుకుంటుంది. చట్టం ప్రకారం ముందు పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమైనా ప్రేమగా ఉంటారని నేను అనుకోను కదా. మరి లెట్ మీ ఏంది చట్టం ఏందో చూద్దాం. పులివెందులకు ఉప ఎన్నిక వస్తాయంటారు. అరే దేనికి నువ్వు చెప్పిన ప్రకారం నీకు నువ్వే మీకు మీరే పరస్పర ఖండిత. పక్కన 11 సీట్లకు వస్తావు, నా 11 సీట్లు అది కూడా భాగం కదా. అదే బీటెక్ రవి గారు గురించి నేనేం చెప్పలేను, కానీ వారి స్టైల్ వర్కనైదు. పులివెందుల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్తున్నారు ఆయన. కానీ ఉప ఎన్నికల్ని మననే కదా 9 లేదు కదా స్వాగతించేసింది. ఇప్పుడు 9 నెలలు అయింది ఎలక్షన్ అయిపోయి, పెద్దగా ఏం కాలేదు ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడదామన్న మోజు ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం వచ్చి ఉండొచ్చు, ఏ విధంగా గెలవగలం మేము, అవసరమైతే
మరొకసారి ఏదో 12.5 లక్షల ఓట్లతో సహా ఇంకా కొద్ది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనుకోవచ్చేమో, బట్ ఐ డోంట్ నో. నేను చెప్పేది ఏంటంటే చట్టం అట్లుంటే అది జరుగుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే